వార్డు కార్పొరేటర్ గారికి మరియు ఏరిపేరెంట్ పెద్దలకు మరి అఫీషియల్కి ముఖ్యంగా ఎంతో పేషెన్సీగా ఎంతో ఓపికగా కాళ్ళు ఎప్పడుతున్నా మీలో మీరు మాట్లాడుకుంటూ విన్నట్టు నటిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. బేసికలీ ఇది ఎందుకు డిసిప్లిన్, ఎన్సీసీ అంటే డిసిప్లిన్ కంటే ఎన్సీసీ వాడైతే మీలో మీరు మాట్లాడుకుంటూ ఎన్సీసీకి చెడ్డ పేరు తేవద్దని మా హంబుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఎన్సీసీ నుంచి ఉన్నారు, ఎన్ఎస్ఎస్ నుంచి ఉన్నారు. సో ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? నాట్ మీ బట్ యూ అంటే దాని అర్థం ఏంటి? నేనే కాదు మీరు కూడా మాతో చేతులు కలపండి. సో ఎక్కడైనా రెండు చేతులు కలిపితేనే చప్పట్లు వస్తాయి. సో సమాజంలో ప్రభుత్వము అధికారులు చేస్తే కాదు, ప్రజల నుంచి మీలాంటి విద్యార్థుల నుంచి మార్పు తేడానికి ముందుకు వచ్చినప్పుడే అవుతుంది. కానీ మనకి ఈ ఆధునిక సమాజంలో ఓపిక సహనము తగ్గిపోయి రోజు రోజుకి అధునాతన సమాజంలో కొత్త పోకళ్ళు వింత పోకళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం తప్ప మన సనాతనంగా పాత ఉన్న పద్ధతులని అలవర్చుకోవడానికి చేసుకోవడానికి లేదా నేర్చుకున్న దాన్ని 10 మంది చెప్పడానికి కూడా ఇష్టపడే పరిస్థితులు. రెండోది, మనం చెప్పినా కూడా అవతల వ్యక్తి కూడా తీసుకునే పరిస్థితులు లేదు. అయినప్పటికీ మీరెంతో శ్రద్ధగా ఓపికగా విన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మీ ఇంటికాడ మీ హౌస్ని ఎవరు శుభ్రం చేసుకున్నారు? రోజు శుభ్రం చేస్తారా? ఎందుకు చేస్తున్నారు? నీట్గా ఉండాలి. సో గలీజ్గా ఉండకూడదు. అలా ఉంటే చండాలంగా ఉంటుంది, నువ్వు ఉండడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ పట్టణం ఎవరిది? ఈ నగరం ఎవరిది? మనది. మరి ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? కానీ మనం అందరం ఏం చేస్తాం? మన ఇల్లు శుభ్రం చేసి తెచ్చి కాలువలో ఇస్తాం. ఆ కాలువ ఎవరిది? జీఎంసీ వాళ్ళది, మున్సిపాలిటీ వాళ్ళది, మాది కాదు. అంతే కదా? ఓకే, మనం శుభ్రంగా ఉంటాం, మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం, మనం డస్ట్బిన్లో పెడతాం. పక్కింటో లేస్తే కూడా అడగం. ఎందుకు? కొడతారో లేదా తిడతారో. ఆ తిట్లు ఎందుకు, వాళ్ళతో గొడవలు ఎందుకని మానేస్తాం. కానీ చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకు అంటే అది కాలంలో వేస్తే, రోడ్ల మీద వేస్తే మా వర్కర్ రాలేదు ఒక 5 రోజులు 10 రోజులు, మీరు స్ట్రైక్ చేసినప్పుడు చూస్తుంటే తెలుస్తుంది. రెండోది, మా వర్కర్ తీస్తుంటే మీరు పక్కన వెళ్తుంటే ఏం చేస్తారు? ముక్కు మూసుకొని వెళ్ళిపోతుంటాం. దానికి ఖర్చు కూడా అడ్డంగా పెడతాం, ఎందుకు లోపలికి వెళ్ళిపోతే ప్రమాదం అని. కానీ రోడ్డు మీద వేసేటప్పుడు మాత్రం మనకు అలాంటి బాధ అనిపించదు. వేస్తున్నామని చూసినా కూడా అడగాలని అనిపించదు. సో అది ఎవరికి ఇబ్బంది? సో జీఎంసీ వాళ్ళకే కాదు, అక్కడ ఉన్న డిసీజ్ వస్తే రోగాల బారిన పడితే ఎక్కువ మంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో జీఎంసీ వాళ్ళు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ దేహటి పనిచేస్తుంది. కానీ అదే రోగం కానీ డిసీజ్ కానీ మన కుటుంబ సభ్యులకో మనకో వస్తే దానికి అయ్యే బాధలు పడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి అయ్యే ఖర్చులన్నీ కూడా మన ఇంటి దగ్గర నుంచే పెట్టాలి. ఎవరి ఇంటికి ఖాళీ అవుతుంది? ఎవరి జోబులు ఖాళీ అవుతాయి? ఎవరి పనులు ఖాళీ అవుతాయి? ఇవన్నీ మనండి. మీ కాలేజీ సెలవులు ఇచ్చిన తర్వాత మీ కాలేజీని ఓపెన్ చేసి క్లీన్ చేయకుండా ఉంటే మీరు కూర్చోడానికి వెళ్తే మీరు తొడుక్కుంటారు కదా పుస్తకాలతో కొట్టి. ఎంత దూరం వస్తుంది? వస్తుందా లేదా? సో అదేవిధంగా నగరాన్ని మేము శుభ్రం చేయకపోతే మా వర్కర్స్, సో 10,000 పైన వర్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది వర్కర్. దాని మీద మానిటర్ చేసేది ఇందాక చెప్పినట్టు శానిటరీ సూపర్వైజర్స్, పబ్లిక్ హెల్త్ మేస్టర్స్, సెక్రటరీస్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ సూపర్వైజర్స్, ఏఎంహెచ్ఓ, జైసీస్, సిఎంహెచ్ఓ, ఏడీసీ, కమిషనర్, ఇంతమంది. వీళ్ళు కాకుండా ప్రజాప్రతినిధులు కూడా వాచ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి కూడా కంప్లైంట్ వస్తుంది. ఇంతమంది మానిటర్ చేస్తున్నారు. ఎందుకు? రోగాల బారిన పడకంటలో కూడా యువత పాత్ర ముఖ్యము. మీలాంటి యువత ముందుకు ఉండాలి. మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మున్సిపల్ శాఖ వర్యులు, అలాగే హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రులు వారి ఆదేశాల మేరకు మనం ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మహిళా కళాశాలలో మన ప్రిన్సిపల్ గారు మన జోనల్ కమిషనర్ చేసి ఇంపార్టెన్స్ ఏంటి, జీరో గార్బేజ్ శానిటేషన్. ఈరోజు మన థీమ్ ఏంటంటే జీరో గార్బేజ్ శానిటేషన్, జీరో గ్యాప్ శానిటేషన్. ఈ జీరో గ్యాప్ శానిటేషన్ అంటే శానిటేషన్లో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా అందులో పనిచేసే వర్కర్స్కి కానీ
అక్కడ స్టాఫ్కి కానీ వాళ్ళు ఎలాగైతే ప్రొటెక్టివ్ మేనేజ్మెంట్ అంటే ఆ వాళ్ళు సురక్షిత ప్రాక్టీస్ ఎలాగ చేయాలనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్స్ గట్రా ఎట్లా చేసుకోవాలి, ఈ డిసీజులు అవి ఎలాగ ప్రబలకుండా చేసుకోవాలి, మనం శానిటేషన్ ఎలా చేసుకోవాలనేది ఈనాటి పిల్లలకి మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మన ప్రిన్సిపల్ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు మా 31వ వార్డు జోన్ సౌత్ జోన్లో సాషా ప్రోగ్రామ్ ఇది గౌరవనీయటువంటి ముఖ్యమంత్రి గారు మరియు మన కమిషనర్ గారు మరియు మా యొక్క కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు అలాగే మా జోనల్ ఆఫీసర్ గారు మరియు అధికారులు అలాగే ఇక్కడ కూటమి నాయకులు అలాగే మున్సిపాలిటీ ఏరియాలో ఈ సాసా ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ప్రజలకి పరిశుభ్రత మీద మరియు ఆరోగ్యం మీద అలాగే రానున్న టెక్నాలజీతో ఈ పొల్యూషన్ వాటిని కూడా మార్పు తెచ్చుకుంటూ ఈ ఆరోగ్యం కాపాడడానికి ఒక మార్గంలో ఒక దిశగా సాసా ప్రోగ్రాంలో ప్రతి ఒక్క నెలలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ద్వారా నేను చెప్పడం జరిగింది. సాసా ప్రోగ్రాము మామూలుగా 10 సాటర్డే పెడతారు. సో మీరు కాలేజ్ స్టూడెంట్స్నా డిగ్రీ ఐ థింక్ ప్రతి ఒక్కరు శుభ్రంగా అలాగా ఉండాలా, ఏం చేయాలా, మీరు మీతోనే చిన్నవాళ్ళు మీ ఇంట్లో అన్నదమ్ములకి చెప్పే పరిస్థితి స్థాయిలో ఉన్నారు. సో మీరు అలాగా మెయింటైన్ చేసుకోవడం. మెయిన్ చెప్పాల్సి ఏమున్నా చెడు చెత్త పొడి చెత్త ఈ 3 కాన్సెప్ట్ ఈ కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు వరకు సరిగ్గా నడవట్లేదు ఇంట్లో నుంచి. ఇప్పుడు కూడా ఇంట్లో ప్రతి ఇంట్లో చూస్తే ఒక డస్ట్బిన్ ఉంటుంది, అన్ని దాంట్లో పెట్టించుకుంటారు డస్ట్బిన్లో. కరెక్టా కాదా నేను చెప్పింది? ప్రతి ఇంట్లో ఒక డస్ట్బినా 3 డస్ట్బినా ఒకటే ఉన్నా. సో ఇది మన ముందుకు తీసుకెళ్ళాలా. ఎందుకంటే మనం ప్రతిరోజు చెప్తాం, ఏం చెప్తాం, తడి చెప్తా పొడి చెప్తా తడి చెప్తా 3 పెట్టుకొని చేయాలన్నా. ఇప్పుడు వరకు దగ్గరైతే 5 years అయిపోయింది దానికి ప్రోగ్రామ్కి. ఇప్పుడు వరకు ఇంట్లో ఎవరు పెట్టట్లేదు. ఇది చెప్పేసి ముందుకు తీసుకెళ్ళాలా. మీరు ఇంట్లో మీరు అందరూ ఫాలోఅప్ చేస్తారు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీకు ఒక లెవెల్ ఏజ్ వచ్చేసింది. చెప్పిన దానికి చెత్త పొడి చెత్త అన్ని మీరు అడిగా మీరు ఇంట్లో ఉన్న చిన్న బ్రదర్ సిస్టర్స్కి చెప్పాల్సి ఉన్నది. ధన్యవాదాలు. ఎట్లా వస్తారు, అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎందుకు తీయలేదు, ఇక్కడ వస్తే ఏం చేస్తాను. సో దీనికి ఎందుకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం? కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది మన జీవీఎంసీ ఈ శానిటేషన్ సంబంధించి. సో అంత అవసరం అంటారా? అవసరం కాదా? థ్యాంక్ యూ అవసరం. ఎందుకంటే మనకు రీసెంట్గా ఏది అయినా సరే, ఏ డిసీజులు అయినా సరే ఎక్కడ స్టార్ట్ అవుతాయేమో, ముందు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? మన సార్సుకోవాలని మనం విన్నాం. కరోనా ఎలా స్టార్ట్ అయిందమ్మా? ఎక్కడ స్టార్ట్ అయింది? చైనాలో స్టార్ట్ అయింది. ఎక్కడ? వుహాన్లో ఒక ఫిష్ మార్కెట్, అన్హైజీనిక్ ఫిష్ మార్కెట్. అలాగా ఆ ముందు కూడా సైన్స్లోనే స్టార్ట్ అయింది. తెలుసు కదమ్మా? కరోనాలో ఎంత డ్యామేజ్ అయిందో తెలుసు కదా? ఇంచుమించు 5 to 10 lakhs మంది చనిపోయారు, క్యాజువాలిటీస్. కొన్ని డస్ట్ పార్టికల్స్ 0 to 50 ఉంటే అది నార్మల్. అట్లాంటిది వాళ్ళు 50 కాదు 10-15 వరకు వచ్చేసరికి వాళ్ళు ఎలర్ట్ అయిపోతారు. ఎలర్ట్ అయిపోయి వాళ్ళ సిస్టమ్స్ అన్నీ అలర్ట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి మెసేజ్లు వెళ్తూ ఉంటాయి. ప్రొటెక్టివ్ మెకానిజం ఉండాలి మనం. అది తుడిచేటప్పుడు ఏమవుతామా, డస్ట్ అంతా పైకి ఎగురుతూ ఉంటుంది. అది తుడిచే వర్కర్కి కానీ ఆ పక్క నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఒకేసారి పైకి వస్తాయి. 3వ శనివారం మన కళాశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ఈ నెల అది పండుగ సెలవుల్లో పడడం దాన్ని 4వ వారంకి పోస్ట్పోన్ చేశారు. సో ఈరోజు మనము ఈ సాసా కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనతో పాటు నా జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారు అలాగే మిగిలిన అఫీషియల్స్ అందరూ మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జీవీఎంసీ నుంచి మన